సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. జిల్లాకు నూతన కలెక్టర్ గా సాయికాంత్ వర్మను నియమించారు. తమీం అన్సారియా కలెక్టర్ గా తనదైన ముద్రను వేశారు. ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓగా ఉన్న సాయికాంత్ వర్మను జిల్లాకు బదిలీ చేశారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రతి తెలుగువాడు గర్వంగా చేసుకునే పండుగ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మెల్యే గళ్లా మాధవి వెల్లడించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. నేడు రాజకీయాల్లో ఆడపడుచులు తలెత్తుకుని రాజకీయాల్లో పనిచేయడానికి ప్రధాన కారణం అన్న ఎన్టీఆర్ అని, ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు అని ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రుల ఆడపడుచులందరూ కూడా ఆత్మగర్వంతో తలెత్తుకుని ముందుకు వెళ్తున్నారు అనంటే అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి మొదలైన ఈ యొక్క ఆనందం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత లోకేష్ గారితో కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవడం అనేది నిజంగా మేము ఈ ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి నాయకుల కింద నిజంగా ఉన్నాము అన్నందుకు చాలా సంతోషించదగ్గ విషయం. ఇవి కేవలం తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి మాత్రమే సాధ్యం తప్ప మరెవరు ఇంత లోతైన ఆలోచన కానీ ఇంత దార్శనికమైన ఆలోచన కానీ చెయ్యలేరు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ఇక్కడ ఉన్న అందరికీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మీరు అందించిన అశేష కృషికి నేటి గుర్తింపు సన్మాన కార్యక్రమం పెట్టారు. దానికి నిజంగా మీ అందరికీ పాదాభివందనం చేస్తూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యాలయాన్ని తులసి రామచంద్ర ప్రభు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బ్రాడీపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం, ఉచిత టైలరింగ్ శిక్షణ సెంటర్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తులసి రామచంద్ర ప్రభు అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గత 5 సంవత్సరాలుగా గుంటూరు ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఇటువంటి సంస్థలను ప్రజలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సెక్రటరీ కొరిటిపాడు సతీష్ బాబు, టౌన్ ప్రెసిడెంట్ డాక్టర్ కోటా శ్రీనివాస్, ట్రెజరర్ సాయిరాం, పావులూరి రమేష్, శివాజీ, పావులూరి సాంబశివరావు, బిఎన్ మిత్ర, కృష్ణప్రసాద్, మృత్యుంజయ, డాక్టర్ కల్పన, రామారావు, సాంబశివరావు పాల్గొన్నారు. గుంటూరులో గత 5 సంవత్సరాల నుంచి ఇంతమంది మెంబర్స్, ఇంకా చాలామంది ఉన్నారు మెంబర్స్, ఒక 1000 మంది దాకా ఉన్నారు. కార్యక్రమాలు కనీసం 100 మంది వస్తూనే ఉంటారు. వాళ్ళల్లో మహిళలు అందరూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం గుంటూరు ఒక సిటీ అయిపోయింది. పూర్వం టౌన్గా ఉండేది. సిటీ అయ్యే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతానే ఉంటాయి. జనాభా పెరిగే కొద్దిగా ప్రాబ్లమ్స్, 10 లక్షల జనాభా దాటింది గుంటూరులో. అలాంటి చోట సేవ అనేది అనేక రకాలుగా అందించాల్సిన అవసరం ఉంది. అది ఆధునిక పద్ధతులతో కానీ, ఈ పరిజ్ఞానం వల్ల కానీ కూడా కష్టాలు కూడా దాంతోపాటు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా పేదలకు కావచ్చు, జబ్బు చేసిన వాళ్ళకి కావచ్చు, ఓల్డేజ్ పీపుల్ కావచ్చు, మహిళలకి. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, ఎమ్మెల్యే గల్లా మాధవి, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లి మాణిక్యారావు మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కన్నాంతరాల్లో నిలబెట్టిన అన్న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. 2 రూపాయలకు కిలో బియ్యం పథకం తెచ్చి పేదవాడికి పట్టెడన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తూ పార్టీని అభివృద్ది పదంలో నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, డేగల ప్రభాకర్, మనవ మోహన కృష్ణ, కోవెలమూడి రవీంద్ర, తాళ్ల వెంకటేష్ యాదవ్, వందనాదేవి, చిట్టిబాబు, రావిపాటి సాయి, సుఖవాసు శ్రీనివాసరావు, వేములకొండ శ్రీనివాస్, కసుకుత్తి హనుమంతరావు, గల్ల రామచంద్రరావు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. ఎన్టీ రామారావు గారు ఆనాడు జరుగుతున్నటువంటి రాజకీయ చిత్రాన్ని చూడలేక, రాజకీయ నిరంకుశత్వాన్ని సహించలేక ఈ రాష్ట్ర ప్రజలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో 1982లో
మార్చి 29వ తారీఖు అంటే ఇదే రోజున వీరి కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టాలని తమ్ముడుకోకుండా ఏ పార్టీ పెడితే బాగుంటుంది, ఏ పేరు పెడితే బాగుంటుందని తెలుగు వారి కోసం పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నామకరణ చేసినటువంటి రోజు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అనే దాని నుంచి ఆవిర్భించింది ఈ పార్టీ. ఇట్లాంటి పార్టీలు మేము ఉండటం కూడా గర్వంగా ఫీల్ అవుతుంటాం. ముఖ్యంగా ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి, అట్లాగే మహిళలకి ఆస్తి విషయంలో కానివ్వండి, అట్లాగే పేదవారికి జనతా వస్త్రాల దగ్గర నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అన్నగారు తెలుగంగ ప్రాజెక్ట్ దగ్గర నుంచి నీటిపారుదల ప్రాజెక్టులు కానివ్వండి, అన్ని విభాగాలుగా ముందుగా తెలుగువాడి ఆత్మగౌరవం ఏంటి అనేది ప్రపంచానికి చాటి చెప్పాడు. ఏదైతే పేదవాడున్నాడో వారికి చట్టసభల్లో అవకాశం కల్పిస్తే వారి యొక్క పరిస్థితుల్లోనే మెరుగుపరచుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పేసి ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఎంతోమంది బీసీలకి అవకాశం కల్పించినటువంటిది మనం చూసాం. ఒక కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు, ఒక దేవగౌడ్ గారు కావచ్చు, యనమల రామకృష్ణ గారు కావచ్చు, ఎర్రవనాయుడు గారు కావచ్చు. ఆ తరం వెళ్ళిపోయిన తర్వాత అదే దానిని పుణికిపుచ్చుకున్నటువంటి మన విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణానదిలో తెలుగుదేశం పార్టీ జెండాలతో పడవల ర్యాలీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ సమీపంలో నిర్వహించిన ఈ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు అన్నారు. 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను గుర్తించిన అధిష్టానాన్ని వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని బూర్ల రామాంజనేయులు వెల్లడించారు. రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని చెప్పారు. దేశానికే తలమానికమైనటువంటి అనేక కార్యక్రమాలు, ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి పేదల కడుపు నింపినటువంటి ఆ మహానుభావుని, అదేవిధంగా గుడిసెల్లో ఉంటున్నటువంటి పేదలకి పక్కా ఇల్లు కట్టించినటువంటి ఆ మహానుభావుని గురించి, మహిళలకు ఆస్తికి ఇచ్చినటువంటి ఆ మహానుభావుని గురించి, ఆడపిల్లల చదువుల కోసం ఆరాటపడినటువంటి ఆ మహానుభావుని గురించి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు అండగా నిలబడినటువంటి ఆ మహానుభావుని గురించి ఈరోజు వేనేళ్లుగా పొగుడుకోవడం అనేటువంటిది, ఆయన గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది, ఆయన చేసినటువంటి రాజకీయ మార్పుల్లో, పరిణామాల్లో ప్రతి కుటుంబం. అమరావతి మండలం మునుగోడులో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. పెదకూరుపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను పండుగలా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మునుగోడు గ్రామంలో 50వ రోజు కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం అభినందనీయమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజధాని తీర్మానాన్ని రాజకీయ అవకాశంగా చూడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతి రాజధాని తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాజధాని ప్రాంత రైతులు పిల్లల కోసం రెసిడెన్షియల్ హై స్కూల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ పేరుతో మరిన్ని భూములు సేకరించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు సేకరించిన భూముల్లోనే మంచి రాజధాని నిర్మించాలని సూచించారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. లేకపోతే రైతుల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా సిపిఐ కార్యదర్శి కోట మాల్యాద్రి, జిల్లా సహాయ కార్యదర్శి మేడ హనుమంతరావు పాల్గొన్నారు. ముప్పాళ్ల నెక్స్ట్ది
తాలూకా ఆఫీస్ ఆవరణలోని పెన్షనర్స్ హోంలో జరిగిన మాధవీయం కవితా సంపుటి పుస్తక తాలూకా ఆఫీస్ ఆవరణలోని పెన్షనర్స్ హోంలో జరిగిన మాధవీయం కవితా సంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలువురు కవులు కవయిత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహితీ మిత్రులు అధ్యక్షులు రావి రంగారావు మాట్లాడుతూ చెన్నైలో హిందీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ కోడూరు తిరుమల మాధవీయం అనే కవితా సంపుటి రచించడం ఆనందదాయకమన్నారు. ఆమె మరిన్ని పుస్తకాలు రచించాలని ఆకాంక్షించారు. ఈ తీర్మానము ఒక విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి తీర్మానం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం దీన్ని కాలయాపన చేయకుండా ఇదే పార్లమెంటు సెషన్లో ఈ తీర్మానాన్ని చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజధాని ప్రాంత పిల్లలకి, రైతులకు కానీ, భూమి లేని ఇతర పేద వర్గాల పిల్లలకు కానీ సంపూర్ణ విద్య మా బాధ్యత అని చెప్పారు. ఈ ఎలిమెంటరీ హై స్కూల్స్ని, రెసిడెన్షియల్ స్కూల్స్ని 3, 4 రాజధాని ప్రాంతాల్లో, తుళ్ళూరులో, మన్నడంలో, పెనుమాకలో, నిడమల్లో. కోడూరు తిరుమల మాధవి రచించిన మాధవీయం కవితా సంపుటి పుస్తకాన్ని డాక్టర్ రావి రంగారావు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. తాలూకా ఆఫీస్ ఆవరణలోని పెన్షనర్స్ హోంలో జరిగిన మాధవీయం కవితా సంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలువురు కవులు కవయిత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహితీ మిత్రులు అధ్యక్షులు రావి రంగారావు మాట్లాడుతూ చెన్నైలో హిందీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ కోడూరు తిరుమల మాధవీయం అనే కవితా సంపుటి రచించడం ఆనందదాయకమన్నారు. ఆమె మరిన్ని పుస్తకాలు రచించాలని ఆకాంక్షించారు. చెన్నైలో హిందీ పంతులమ్మగా పనిచేస్తూ తెలుగులో చక్కని కవిత్వం రాశారు. ఈ పుస్తకం ఆవిష్కరణ ఈరోజు ఇక్కడ గుంటూరులో మనం జరుపుకుంటున్నాం. తన మనసు అనే మొక్క, తన మనసు అనే చెట్టు, తన మనసు అనే పొలం ఇచ్చేటటువంటి ఫలాలని, ప్రతిఫలాలని పాఠకులకు అందించాలనే తపనతో వారు తీసుకొచ్చినటువంటి ఈ కవితల సంపుటి మాధవీయం. వారిని మనందరం కూడా ఈరోజు అభినందిస్తున్నాం. ఇలా ఈరోజు మీ అందరి సమక్షంలో నా మాధవీయం, ఇది నాకు మనసులో ఒక కోరిక ఉన్నా కూడా ఇది అవుతుందా కాదా అనే సంకోచం చాలా ఉండింది. మీ అందరి అభిమానం, ఆదరణతో ఈరోజు ఇలా నా కవితా సంపుటి మీ అందరి చేతుల మీదుగా ఆవిష్కరించబడడం చాలా 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 సంతోషం. వి వైశ్యవర్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. బ్రాడీపేటలోని బీహెచ్ స్కూల్లో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడంతో పాటు మందులను అందించారు. తమ బిజినెస్ నెట్వర్క్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి ఏడు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వరుణ అనే ఒక బిజినెస్ నెట్వర్క్ అండి. ఈ యొక్క నెట్వర్క్లో మొత్తం 46 మంది ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నామండి. మేమందరం కూడా ఎవ్రీ ఇయర్ ఒక రోజున మంచి రోజు అనుకొని మా హౌస్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ఒక సేవా కార్యక్రమం చేస్తుంటాము. ఇది ఈరోజు మా డాక్టర్స్ అందరినీ మేము అడగంగా రిక్వెస్ట్ చేయగానే ఓకే అని అన్నారు. మా హౌస్లో ఉన్న డాక్టర్స్ కాకుండా బయట నుంచి కూడా మాకు డాక్టర్స్ వచ్చారండి. ఈరోజు ఎంతో మేము చాలా గొప్పగా చెప్పుకోగలుగుతున్నాము. అందరికీ ఇక్కడ మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాము. ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్స్ అందరూ చూసి ప్లస్ అలాగే వారందరికీ తగ్గ టెస్టులు కానివ్వండి, బ్లడ్ టెస్ట్ కానివ్వండి, షుగర్, బీపీ అండ్ ఎక్స్రే కానివ్వండి, థైరాయిడ్ స్కానింగు అన్నీ చేసి ప్లస్ అలాగే ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తున్నామండి. అలోపతి, ఆయుర్వేద, హోమియో అలాగే డెంటిస్ట్రీ, ఈ డిఫరెంట్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా ఒక వేదిక మీద రావడం అనేది చాలా యూనిక్ థింగ్ అండి. సో అది ఈరోజు జరిగింది. ఇది మన ఈ వి వైశ్యవర్ణ వల్లే పాసిబిలిటీ ఉంది. సో అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ గుంటూరు నగరంలో ఉన్న పెద్ద హాస్పిటల్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ వైద్య సేవలను అందిస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఫ్రీగా హెల్త్ చెకప్ చేస్తున్నాము, అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడికేషన్ కూడా ఇస్తున్నాము. అలాగే కొన్ని టెస్ట్ లైక్ ఈసీజీ కానీ, లేకపోతే షుగర్ కానీ, బీపీ కానీ, డెంటల్ స్కాన్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ఎక్కడా పెట్టలేదండి క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఈరోజు మనం ఈ క్యాంప్లో అనేది స్పెషల్గా చేస్తున్నాం. నెహ్రూ నగర్ 8వ లైన్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా 56వ డివిజన్ నెహ్రూ నగర్ 8వ లైన్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద
తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి అరవపల్లి శ్రీను ఆధ్వర్యంలో వృద్ధులు 44 మందికి పంచ చొక్కాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజా మాస్టర్, మత్తిన శంకర్, కాలం ముకుందరావు, ఎర్రగొప్పు నాగేశ్వరరావు, వేములకొండ శ్రీనివాస్, గుడిపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు. సెంటనరీ ఇండియన్ బాప్టిస్ట్ క్రైస్ట్ మిషనరీ చర్చి గుండారావుపేట ఆధ్వర్యంలో మట్టల ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చర్చ్ ప్రెసిడెంట్ మరియు మిషనరీ డి జాన్మోహన్, పాస్టర్స్ జీవన్ కుమార్, ఇషాక్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ జయోత్సాహ ఉత్సాహంలో మరి యేసుప్రభువారు మరి 2000 సంవత్సరాల క్రితం ఆయన గాడిద మీద ఎక్కి, ఆయన భారవాహక పశువు అయిన గాడిద మీద ఎక్కి ఆయన జయోత్సాహంతో ఆయన మట్టలు పట్టుకుని యూదుల రాజా నీకు శుభం అని చెప్తూ, యూదుల రాజా నీకు జయము, ప్రభు పేరిట వచ్చి రాజు ఆస్వాదించబడును గాక అని చెప్పి ఆనాడు యేసయ్య ఆయన రాజుగా ఆయన పాపల కొరకు కట్టబడినటువంటి గాడిద జీవితాలను ఆయన మార్చి ఆయన దానికి అది మాకు దేవుడికి కావాల్సిందే అని చెప్పాడు యేసయ్య. సో గాడిద జీవితం ఎలాంటిదో మనకు తెలుసు. భారవాహి పశువు వారి పాప భారం మోసుకుంటున్న సమస్తమైన వారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని చెప్పాడు. అంతేకాదు నా కాడి మీ మీద ఎత్తుకొని మీకు మీ ప్రాణానికి విశ్రాంతి అని చెప్పాడు. పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం బయ్యవరం గ్రామంలో మార్కెటింగ్ యాడ్ డైరెక్టర్ మందాడి నారాయణ ఆదేశాల మేరకు గ్రామ పార్టీ టీడీపీ అధ్యక్షులు కడియం మోహన్ రావు జెండా దిమ్మకట్టి జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నారని గ్రామ ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బొంగరాలబీడు మహాప్రస్థానం అభివృద్ధి కొరకు దాతలు ముందుకు రావాలని కల్లూరి రమణయ్య విజ్ఞప్తి చేశారు. మద్దిరేని రామయ్య కుమారుడు వెంకటేశ్వర్లు మల్లేశ్వరి దంపతులు మహాప్రస్థానం అభివృద్ధి కోసం ₹1,00,000 విరాళం చెక్కును కమిటీకి అందజేశారు. కల్లూరి రమణయ్య, కూనల మాలకొండయ్య, మద్దిరేని మాలకొండలరావు, నిమ్మగడ్డ అంకమ్మ చౌదరి, జంగాలపల్లి పార్థసారథి తదితరులు ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.